ఎంతమంది డాక్టర్ వచ్చారు మనం? ఇది కన్సల్టేషన్ గవర్నమెంట్ నుంచి ఏం సపోర్ట్ దొరుకుతుందో మీకు ఏమైనా ఉందా? సార్ యాక్చువల్లీ గవర్నమెంట్ యాక్చువల్లీ అంటే మీరు 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 చాలా పర్ఫెక్ట్ చెప్పారు సార్. వ్యూ ఏంటంటే ఏపీలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్సో. సో దీనిలో మాకు మేము వాయిసెస్ అని స్వతంత్రంగా మాకు మేము ముందుకు వచ్చి వీఆర్ కమింగ్ అవుట్ విత్ వరల్డ్ క్లాస్ ఇంటర్నేషనల్ డాక్టర్స్ అండి. సో మేడం ఈజ్ యంగ్ డాక్టర్ అండి. సో షీఈస్ ఇన్ కస్టమర్ ఆఫ్ రాయలసీమ ఫర్ తిరుపతి సెంటర్. సో మనం ఏంటంటే సార్ యాక్చువల్గా చాలామంది ఫెసిలిటీస్తో చాలా భయాందోళన ఉన్నాయి యాక్చువల్లీ. సో ఎవరైతే ఈ క్యాంప్కి వస్తారో దీనికి గట్టిగా ఫ్రీ కన్సల్టేషన్, ఫ్రీ స్కాన్, ఫ్రీ వీడియో కన్సల్టేషన్, ఫ్రీ ఏఎంహెచ్ టెస్ట్ వస్తారు. సో పేషెంట్స్ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఏంటంటే వాళ్ళు సైకలాజికల్గా, ఎమోషనల్గా ప్లస్ క్లినికల్గా వాళ్ళని ఎంపవర్మెంట్ చేస్తాం. ప్లస్ వాళ్ళ సింపతి ఎంపతి క్రియేట్ చేసినాక తర్వాత వాళ్ళు దే విల్ టేక్ డెసిషన్ యాక్షన్. ఎందుకంటే సపోజ్ వైఫ్ అండ్ హస్బెండ్ కపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళ వైఫ్కి ఎండోమెట్రియం లైనింగ్ ఎలా ఉంది, ట్యూబల్ బాక్స్ ఎలా ఉంది, పీసీఓడి ఉంటే ప్రాబ్లమ్స్ ఏంటి, అలాగే వాళ్ళ హస్బెండ్కి సపోజ్ ఈజ్ హ్యావింగ్ సివిల్ టెస్ట్ అండ్ మెడికల్ సైడ్ వదిలేసి గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఏమన్నా సార్? మెడికల్ సైడ్ సార్ గవర్నమెంట్ సైడ్ సార్ this is a marketing strategy. Yes sir. Even it is a even if at all this is a marketing strategy also, it is needed for the society. Nowadays infertility is the one which is haunting the society. ఇవాళ రేపు ఈ సాఫ్ట్వేర్ ఇంగ్లీష్ అందరిలో ఏమవుతుందంటే హ్యూమన్ రిలేషన్స్ తగ్గిపోతుంది, ఇన్ఫర్టిలిటీ కాకుండా స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి. ఇవన్నీ కూడా ఒక కంపల్సరీగా ఒక డిజార్డర్, సైకలాజికల్ డిజార్డర్. బట్ ఎట్ ద సేమ్ టైమ్ క్యాప్చర్ ద పేషెంట్స్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ మార్కెటింగ్ స్ట్రాటజీ. ఎక్స్టెన్సివ్గా బాగుంది, ఇంత చిన్నది కాకుండా వాట్ యూ ఆర్ డూయింగ్ విత్ గుడ్ చేస్తారు. ఎందాల్రెడీ మీరు వ్యాపార దృక్పథంతో చేసినా మాకు సమాజానికి అయితే అవసరం. ఈవెన్ ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచన చేస్తూ ఉంటాయి. ప్రోగ్రెసివ్ థింకింగ్ ఏమొస్తా ఉంది టు బి ఫ్రాంక్ సార్. యాక్చువల్లీ ఇప్పటివరకు నైట్ చేశాను. విజయవాడ ఐరసైతే వండవమ్మ గారు, కేసీఆర్ చిన్ని గారు, సుజనా చౌదరి గారు, అండ్ ఆల్సో రీసెంట్గా యాక్చువల్గా మేము కలిసిన ఎమ్మెల్యే వాటి ఫస్ట్ ఎమ్మెల్యే గారు గవర్నమెంట్ మీకు ఏం కావాలి అడిగారు. సో దీనికి మా సైన్స్ ఒక సజెషన్ పెట్టారు. ఓఎస్సీ ఇస్ ద సౌత్ ఇండియన్ నెంబర్ 1 కాదండి. మేము కూడా సీఎస్ చేయడానికి రెడీగా ఉన్నాం కాబట్టి ఎస్పెషల్లీ ఇది యాక్చువల్గా హైయర్ సెంటర్స్ టైర్ 1 సిటీస్లో ఉంది సార్. యాక్చువల్గా ఇలాగ అర్బన్స్లో, రూరల్లో చాలా తక్కువ ఉంటాయి యాక్చువల్గా. సపోజ్ పేషెంట్ రావాలన్నా కూడా దే విల్ కమ్ టు 200 కిలోమీటర్ జర్నీ చేసి రావాలి యాక్చువల్గా. సో మీ ద్వారా మా రిక్వెస్ట్ ఏంటంటే, సో మీరు కనుక గవర్నమెంట్తో మాట్లాడితే మనకు ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఏపీలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ సపోజ్ ఫర్ టేకింగ్ కార్డియాలజీ ఉందండి. డాక్టర్ విజయ్ చైతన్య, తిరుపతి, గుంటూరు, విశాఖపట్నం, విజయవాడ విజయ్ చైతన్య. సో కార్డియాలజీ మొత్తం వింగ్ ఆయనదే. సో మనం ఏం చేస్తామంటే ఒక సింపుల్ ప్రైసింగ్లో వీఆర్ రెడీ టు గివ్ ద సర్వీసెస్. మీరు కనుక గవర్నమెంట్లో కనుక అసెంబ్లీకి కనుక మాట్లాడితే వీఆర్ దేర్ టు సపోర్ట్ యూ. note on this. Okay. What exactly needs the support from the government. Even the CMs are consider this. Yes, because it's very particular about to address this. Yes, sure. In the interest of the society and in the interest of the nation. Definitely. About the note preparation. Yes, sir. It was implemented in Gandhi Hospital, Hyderabad. అవసరం కూడా సార్ చాలా మంది డిస్కాన్సెప్ట్ ఏంటంటే 1 గంటనే చాలా అనుకుంటున్నారు. అదేదో బటర్ హ్యూమన్ రిలేషన్స్ దే ఆర్ గెటింగ్ వానిష్డ్. వన్స్ ద హ్యూమన్ రిలేషన్స్ గెట్స్ వానిష్డ్, సొసైటీ విల్ బి నో మోర్. ఇంట్లో తల్లిదండ్రి ముసలాళ్ళు ఉండాలి, ఏదైనా తప్పు చేసి దండించే పరిస్థితి, పిల్లలు ఉండాలి సంతోషం ఒకరిని మర్చిపోవడానికి. దిస్ ఇస్ ద ఇండియన్ ఫ్యామిలీ. ఆ సిస్టంలో డెవలప్ అయినాం కాబట్టి ఇంతవరకు యునైటెడ్. అదర్వైజ్ ఎప్పుడే విజయవాడ అది పోతా ఉంది స్టేట్ ఒక బిడ్డ చాలని. యాక్చువల్గా మీరు చెప్పింది 100% కరెక్ట్ సార్. మేము యాక్చువల్ రూట్లో ఏమైనా ట్రై చేసాం సార్. మీరు అలాగే రాయలసీమలో వన్ ఆఫ్ ది ప్రెజెంట్ లీడర్లో ఉన్నారు కాబట్టి మీ సైడ్ మీరు చేస్తే ఒక ప్రయత్నం చేస్తారు. ఎలాగంటే మేము యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ చేసేటప్పుడు మనకి ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో క్యాచ్మెంట్ ఏరియాలో ఇన్ఫర్టిలిటీ క్లినిక్ ప్రతి శుక్రవారం ఉంటుంది. సపోజ్ ఇప్పుడు టేకింగ్ విజయవాడ సార్, విజయవాడ దాదాపుగా అది 200 బెడెడ్ హాస్పిటల్, విజయవాడ మెటర్నిటీ హాస్పిటల్ అండి. అక్కడ వింగ్ ఆఫ్ 50 డాక్టర్స్ అండి. మై హిమ్సెల్ఫ్ అప్రోచ్ డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ సూపరింటెండెంట్ ఆల్సో. గవర్నమెంట్ హాస్పిటల్ వాయిసెస్ జన్యాత్ర పాసిబిలిటీ ఆర్ గోయింగ్ టు గివ్ ఫ్రీ సర్వీస్ టు యువర్ పేషెంట్స్. వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ 10,000 వరకు ఫ్రీ సర్వీస్ ఇస్తామని వాళ్ళు ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా గవర్నమెంట్ ప్రోటోకాల్ ఏంటి పేరు పెట్టారు. సో మీరు హానబుల్ సీఎం గారిని మీరు మాట్లాడితే మనం రాయలసీమలో గవర్నమెంట్ హాస్పిటల్స్లో మేము ఫ్రీగా సర్వీస్ చేయడానికి రెడీగా ఉన్నాం సార్. మీరు నాకు నోట్ ప్రిపేర్ చేసేవాడిని.
రేపు ఎట్లా సీఎం గారు చేస్తున్నారు. అలాగే సార్. సో మీకు ఐవీఎఫ్ అండ్ ఇన్ఫర్టిలిటీ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మీరుమ్మా అతిథిగా విచ్చేసిన కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యే వెంకటప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రోగ్రాం స్టార్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను.